ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ స్కూల్స్ సంఖ్య తగ్గిందా? ఇదే అంశం మీద గత కొన్ని రోజులుగా ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఈ రోజు అసలు ఆ వాస్తవాలు ఏంటి క్లియర్గా తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు UDISE ప్లస్ రిపోర్ట్స్ కోసం తెలుసుకోవాలి. అసలు ఏంటి UDISE రిపోర్ట్స్ అంటే, ప్రతి సంవత్సరం ఇండియాలో ఉన్న స్కూల్స్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ అనే ఒక డేటాను రిలీజ్ చేస్తుంది. అదే UDISE రిపోర్ట్స్ ప్రకారం 2023-24 ఎడ్యుకేషన్ ఇయర్కి సంబంధించిన డేటా, 2024-25 ఎడ్యుకేషన్ ఇయర్కి సంబంధించిన డేటా ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూల్స్ పరిస్థితి ఏంటి అని ఇప్పుడు ఒకసారి చూద్దాం. అసలు ఏపీలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ సిచ్యువేషన్ చూస్తే ఈ డేటా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 23-24 ఎడ్యుకేషన్ ఇయర్, 24-25 ఎడ్యుకేషన్ ఇయర్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన డేటా. సో గవర్నమెంట్ స్కూల్స్ ఇక్కడ 45,000 ఉంటే ఇక్కడికి వస్తువులోకి 44,886, అంటే 114 స్కూల్స్ తగ్గిపోయాయి. స్టూడెంట్స్ 40,50,116 మంది స్టూడెంట్స్ ఉంటే 2024-25కి వచ్చేసరికి 36,43,083. సో అంటే ఆల్మోస్ట్ 4,07,033 మంది స్టూడెంట్స్ తగ్గిపోయారు. స్ట్రెంత్ తగ్గింది గవర్నమెంట్ స్కూల్స్ నుంచి. అదేవిధంగా టీచర్స్ కూడా తగ్గారు. టీచర్స్ కూడా 1,97,378 మంది ఉంటే ఇక్కడికి వచ్చేసరికి 1,94,297. సో ఆల్మోస్ట్ 3,081 మంది టీచర్స్ తగ్గారు. ఇక్కడ స్టూడెంట్స్ తగ్గారు, టీచర్స్ తగ్గారు, స్కూల్స్ తగ్గాయి. ఎప్పటికీ 23-24 నుంచి 24-25కి వచ్చేసరికి. సో ఒకసారి ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించిన డేటా చూద్దాం. సో ప్రైవేట్ స్కూల్స్కి సంబంధింంచిన డేటా చూస్తే స్కూల్స్ 2023-24లో 15,232 ఉంటే ఇక్కడికి వచ్చేసరికి 15,473, అంటే 241 స్కూల్స్ పెరిగాయి కొత్తగా. స్టూడెంట్స్ కూడా 45,53,380 మంది ఉంటే ఇక్కడికి వచ్చేసరికి 47,01,905, అంటే 1,48,528 మంది స్టూడెంట్స్ పెరిగారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా అడ్మిషన్స్ తీసుకున్న ఏదైతే నర్సరీ పిల్లలు, LKG పిల్లలు వాళ్ళు ఉంటారో వాళ్ళు ఉన్నారు. సో టీచర్స్ చూస్తే ఇక్కడ 1,35,976 మంది ఉంటే ఇక్కడ 1,44,223 మంది ఉన్నారు, అంటే ఆల్మోస్ట్ 8,257 మంది టీచర్స్ పెరిగారు. సో అక్కడ గవర్నమెంట్లో టీచర్స్ తగ్గారు, స్కూల్స్ తగ్గాయి, స్టూడెంట్స్ తగ్గాయి. ఇక్కడ ప్రైవేట్లో స్కూల్స్ పెరిగాయి, స్టూడెంట్స్ పెరిగారు, టీచర్స్ పెరిగారు. సో చూసారుగా, ఈ డేటా ఆధారంగానే ఈ రిపోర్ట్స్ అని చెప్తున్నా. మీరు కూడా UDISE ప్లస్ రిపోర్ట్స్ అని గూగుల్లో కొడితే డేటా వస్తుంది. దానికి సంబంధించిన డేటా ఆధారంగా నేను చెప్పాను. సో మొత్తంగా ప్రైవేట్ స్కూల్స్ పెరిగాయి, గవర్నమెంట్ స్కూల్స్ తగ్గాయి. ఇక్కడ పూర్తిగా తప్పు ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, మనది కూడా ఉంటుంది. పక్కింటోళ్ళని, ఎదురింటోళ్ళని చూసి మనం అదే దారిలో వెళ్తున్నాం. డబ్బులున్నా లేకపోయినా సరే ప్రైవేట్ స్కూల్స్లోనే చదివిస్తున్నాం. అప్పులు చేసి లక్షల ఫీజులు, వేల పుస్తకాల కోసం ఖర్చు పెడుతూ ప్రైవేట్ స్కూల్స్ పోతుంటే, మరి ప్రభుత్వ స్కూల్స్ జనం లేకపోతే ఖాళీ అవ్వకుండా ఇంకేమవుతాయి? జనం లేకపోతే స్కూల్స్ ఖాళీ అవుతాయి. అది ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాలి. సో ఈ నేపథ్యంలో ఇంకో వాదన కూడా వినపడుతుంది. ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి తల్లికి వందనం లాంటివి ఆపేసి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇస్తే ఇక్కడ గ్రోత్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అని కొంతమంది వాదన. సో ఇది మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించిన గ్రోత్ ఎలా ఉంది అనేది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి వేటి న్యూస్.